లో నుండి ఆదికాండము 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆదికాండం 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నమ్మదగిన మా దేవా, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వాక్యమైన దేవుడు, మరోసారి మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ అనుగ్రహించు నాయన. పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరిని మీ స్వాధీనం చేసుకోమని వేడుకుంటున్నాను. అల్పుడను నీ పాదధుల్ని తండ్రి, మీ దాసుని నీ యందు మీరు మరుగుపరిచి అభిషేకించిన ఆయన నీ వాక్కు మీ దాసు నోటి నుంచి మీరు మీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృప మీదే ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి నిత్యము మనందరికీ తోడై ఉండునుగాక. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగంలో ఈ ఆదికాండము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలను ఒక ప్రత్యేకమైన మాటను మనకు కనబడుతుంది. మీరు విశ్రాంతిని చూస్తున్నారు. దేవుడు 6 దినములు సకల సృష్టిని సృజించిన తర్వాత 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకొనెను అని లేఖనం మనం జ్ఞాపకం చేస్తుంది. దేవుడు కేవలం ఈ 7వ దినమును, ఆ దినమున విశ్రాంతి తీసుకోవడం మాత్రమే కాకుండా, మనము 2వ వచనానికి వస్తే ఆ దినమును దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం. 6 దినములు తను పనిచేసి సంపూర్తి చేసుకున్నాడు. ఏది కూడా మిగిలినకుండా తాను అనుకున్న ప్రణాళిక అంతా కూడా సంపూర్ణముగా ఆయన సృష్టి చేయాలన్నదంతా కూడా సంపూర్ణంగా ఆయన సృష్టి చేసిన తర్వాత 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అంటే పని అంతా కూడా ముగించిన తర్వాత. అండ్ 2వ పాయింట్ మనం చూస్తే ఆ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అండ్ 3వగా చూస్తే ఆ దినాన్ని దేవుడు పరిశుద్ధ పరిచాడు. ప్రభుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈరోజు మీకు ఇవ్వబోతున్న సందేశం ఏంటంటే 7 అనే సంఖ్య దైవ గ్రంథంలో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని అది విస్తరించుకున్నది. అందులో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 7. అంతేకాకుండా ఇది 7వ నెల. ప్రజెంట్ మనం ఉండేది 7వ నెల. అందుకే ఈ మొదటి వారమున 7 అనే సంఖ్యాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం. 7 అనే పదానికి అర్థం ఏంటంటే పరిపూర్ణత. 7 అనే పదానికి మరో అర్థం ఏంటంటే దైవికమైన డివైన్ పర్పస్, దైవికమైన ఉద్దేశం నెరవేర్చబడుట. స్తోత్రం. మీరు ఊహించండి, మొదటి దినం మొదలుకొని 6వ దినం వరకు దేవుడు సృష్టించిన సమస్తాన్ని కూడా ఎవరి ప్రణాళిక? దేవుని. కాబట్టి ఇట్ ఈస్ ఎ డివైన్ పర్పస్ అండ్ డివైన్ ప్లాన్ ఆఫ్ గాడ్. అండ్ 7వ దినాన్న ఆయన పూర్తిని కలుగు చేశాడు, సంపూర్తి చేశాడు. 7వ దినమును దేవుడు పరిశుద్ధ పరిచాడు.
అందుకే ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధానంలో విశేషముగా చెప్పాలండి. ఇక్కడ ఆ రోజుల్లో క్రైస్తవులు ఉన్నారా? ఆ రోజుల్లో క్రైస్తవులు లేరు. ప్రభువు విశ్రాంతి దినాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నప్పుడు క్రైస్తవులు లేరు. క్రీస్తు ఎప్పుడు వచ్చారు? 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు వచ్చాడు. ఆ క్రీస్తు నమ్ముకున్న వారు అపొస్తలుల కార్యము 11:26 అంత్యొక్కలో మొట్టమొదటిసారిగా శిష్యులు క్రైస్తవులు అని పిలువబడ్డారు. అన్యుల చేత. వారు కూడా మేము క్రైస్తవులు అని చెప్పుకోలేదు. అన్యుల చేత వారు చూసిన తర్వాత వారి యొక్క స్వభావాలు, వారి యొక్క జీవితాలు, వారి యొక్క నడవడిక అంతా చూసి వాళ్ళు ఏమన్నారంటే నిజంగా క్రీస్తు వల్లే వాళ్ళు జీవిస్తున్నారని చెప్పి వీరు క్రీస్తుని వెంబడించుచున్నవారని, అనుసరించుచున్నవారని క్రైస్తవులు అని చెప్పారు. కానీ సృష్టి ప్రారంభంలోనే దేవుడు సర్వమానవులు, ఆ రోజుల్లో ఏ మతం లేదు, జాగ్రత్త గమనించండి. దేవుడు విశ్రాంతి దినాన్ని చాలామంది ఏమనుకుంటారంటే ఇట్ ఈస్ ఓన్లీ ordained for the Jewish people. No. ఈ విశ్రాంతి దినాన్ని దేవుడు ఏర్పాటు చేసింది యూదుల కొరకే కాదు. బికాస్ ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది ఎప్పుడు వచ్చింది? అప్పటికే కొన్ని వేల సంవత్సరం గతించిపోయిన తర్వాత నిర్గమకాండంలోనే మోసే అనే ఒక వ్యక్తి జన్మించాడు. ఆయన 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. ఒక మిద్యాన్ దేశంలో ఉన్నాడు. అండ్ మిగిలిన 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలకు విడిపించడానికి ఐగుప్తు దేశం నుండి మాట్లాడి వాళ్ళని విడిపించి తీసుకురావడం మొదలుపెట్టాడు. ప్రయాణం చేశాడు. ఈ 40 సంవత్సరాలలో అనగా మోషేకు ఇంచుమించు 100 సంవత్సరాల ఆ ఏజ్లో అనుకుందాం దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో రాయబడింది ఏంటంటే 4వ ఆజ్ఞ. మనం చూస్తాం నిర్గమకాండం 20వ అధ్యాయంలో కానీ, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో కానీ మనం చూస్తే అక్కడ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపవలెను. కాబట్టి అనేక మంది ఇప్పటి వరకు కూడా అపార్థం ఏంటంటే దేవుడు మోషే ద్వారా ఈ ధర్మశాస్త్రం ఇచ్చాడు కనుక ఇది ధర్మశాస్త్రంలో ఉన్నది అని. కానీ ధర్మశాస్త్రము లేనప్పుడే దేవుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా, దేవుని స్తోత్రం, ఆయన విశ్రమించాడు కనుక తన పని అంతటిలో నుండి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు కనుక ప్రతి ఒక్క క్రైస్తవుడు కాదు, ప్రతి ఒక్క మానవుడు దేవుని సన్నిధానంలో 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలి. 6 days హార్డ్గా పని చేయి, పర్వాలే. నీకోసం, నీ కుటుంబం కొరకు, నీ క్షేమం కొరకు, కుటుంబ క్షేమం కొరకు, నీ స్నేహితులు లేదా మీ బంధువులు కావచ్చు, సంఘము కావచ్చు, సమాజం యొక్క క్షేమము కొరకు వర్క్ డూ హార్డ్ వర్క్. కానీ 7వ దినమున ప్రభు విశ్రాంతి తీసుకొని నేను తీసుకున్నాను మీరు కూడా తీసుకోమని చెప్పాడు ప్రభు. దేవుని స్తోత్రం. రిమెంబర్, అందుకే 7వ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది దేవుని చేత ఏర్పాటు చేసిన దినం. దేవుడు దాన్ని విశ్రమించడానికి ఏర్పాటు చేసిన దినం. దేవుడు ఆ దినాన్ని ఆశీర్వదించాడు. స్తోత్రం. ఆ దినమున నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కడ విశ్రాంతి అన్న వెంటనే పాస్టర్ గారు భలే చెప్పారండి, ఈరోజు వాక్యం బాగా నచ్చింది. మనము హాయిగా భోజనం చేయడం, మంచం ఎక్కుపోవడం, అంతే విశ్రాంతి. అందుకే కదా చాలామంది పిల్లలు లేపుతున్నా ఈరోజు కదా ఖాళీ అని. ఆ రోజులో వెళ్ళాము, ఈరోజు మనం దర్జాగా విశ్రాంతి తీసుకుందామని పిల్లలు భలే ఐడియా వాళ్ళకుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ దినాన్న పరిశుద్ధమైన స్థలములో పరిశుద్ధముగా, పరిశుద్ధ జనాంగముగా, పరిశుద్ధ సమావేశం అవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం. అనగా ఈ 7వ దినమును దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేశారంటే పరిశుద్ధముగా ఆచరింపవలెను అన్నాడు. విశ్రాంతి దినాన్ని గురించి నేను మాట్లాడట్లేదు, నేను 7వ దినమును గురించి మాట్లాడుతున్నా. 7వ దినమున నీవు దేవుని సన్నిధానములో పరిశుద్ధముగా ఆయన సన్నిధిలో కనబడాలి.
పరిశుద్ధముగా ఆయనను సేవించాలి, పరిశుద్ధముగా ఆయనను ఆరాధన చేయాలి. స్తోత్రం. దేవుడు ఆ దినమును ఆస్వాదించాడు. ఎనీ పర్సన్ విశ్రాంతి అనగా, విశ్రాంతి కాదమ్మ సారీ, 7వ దినమున ఎవరైతే మీరుతారో, వినండి, వాటిని ఎవరైతే అతిక్రమిస్తారో వారి జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైన కృప వారు కోల్పోయినట్టే. మీకు కొద్దిగా ఇంకా మధురంగా చెప్తున్నా, వారు దేవుని యొక్క ఉన్నతమైన కృపను, ఆశీర్వాదాన్ని వారు కోల్పోయినట్టే. నట్టే కాదు, కోల్పోతారు. బికాస్ దేవుడు ఆ దినాన్ని ఆ విధంగా దీవించాడు. స్తోత్రం. ఎనీ పర్సన్ ఎవరైతే ప్రభు ఏర్పాటు చేస్తున్న 7వ దినమున ఆయన సన్నిధిలో కనబడతారో దేవుడు వారిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. స్తోత్రం. మీకు ఆజ్ఞల గురించి కాదు, లేఖనాల్లో ప్రవక్త అనే యెషయా ద్వారా దేవుడు ఏం మాట్లాడారో ఒకసారి మీకు చూపిస్తాను. చాలా లేఖనాలు ఉన్నా నేను వాటి నుండి కేవలము ఒక్క విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేస్తాను. ప్రభుకి స్తోత్రం చెప్దాం. 13వ వచనం నుండి మాట్లాడుతూ 58వ అధ్యాయము యెషయా గ్రంథము 13వ వచనం నుండి అంటాడు, నా విశ్రాంతి దినమున, ఏ దినం విశ్రాంతి దినము? 7వ దినం, రైట్. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరకుండినేడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు దాన్ని ఎలాగెంచుకోవాలి? ఘనమైనది అనుకొని దాన్ని ఘనముగా ఆచరింపవలెను. స్తోత్రం. ఈ 7వ దినమును ఏ విధంగా మనం ఆచరించాలంటే ఇది ఘనమైనది. స్తోత్రం. అండ్ 7వ దినం అనేది దేవునికి ప్రతిష్ఠితమైన దినము. అండ్ 7వ దినం అన్నది మనోహరమైన దినము. ప్రభుకి స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు ఆ దినమందు ప్రభువునందు మాత్రము ఆనందించాలి, ప్రభువు యొక్క సన్నిధిలో సమయము గడపాలి. స్తోత్రం. ప్రభు సన్నిధిలో కుటుంబ సమేతముగా ప్రతి ఒక్కరు కనబడాలి. అలాంటి కుటుంబాన్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఆ దినాన్ని ఎంత పరిశుద్ధముగా, మనోహరముగా, ఘనముగా ఎంచమన్నాడు, చెప్పాడు. ఎందుకు ఆచరించమన్నాడు? ఎందుకంటే మీరు గమనించండి, ఆ విధంగా ఆచరించడం అనే పదానికి అర్థం ఏంటి? ఎస్, టీచర్ వచ్చి క్లాస్లోనికి ఎంటర్ అయిన వెంటనే స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చేయాలి అంటే అర్థం ఏంటి? ఆయన వచ్చి నిలబడి ఉన్న, ముందు కనబడుతున్నా, కొడుతున్నా, ఎవరు మట్టుకు వారు మాట్లాడుకుంటున్నారు అనుకోండి. ఎక్కడ కూర్చున్న స్థలంలో కూర్చుని అనుకోండి, అతన్ని గౌరవించినట్ల కాదు కదా. మరి ప్రభు 7వ దినమున దాన్ని ఆస్వాదించి ఘనముగా, మనోహరముగా ఎంచమని చెప్తున్నప్పుడు, ఆ విధంగా ఎంచకపోతే, మన పనులు మనమే చేసుకొని వెళ్ళిపోతే అన్ని ఘనపరచునట్ల. కనీసం కొంచెం కూడా అతని పట్ల లక్ష్యము లేకుండా నిర్లక్ష్య స్వభావము కలిగి జీవించాడు. శ్రద్ధగా వినండి, నేను ఈ మాటలు చెప్తున్నది నా కోసము కాదు, నాకు అవసరమందే, కానీ నా మేలు కొరకు మీతో మాట్లాడటం లేదు, మీ మేలు కొరకే తెలియజేస్తున్నా. స్తోత్రం. ఎందుకంటే దైవ సేవకుని యొక్క మేలు కొరకు ఇది ఏర్పాటు చేయలేదు దేవుడు, అందరి మేలు కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే ఆ దినమును ఎలాగో 7వ దినమును ఎలాగ ఎంచుకోవాలి? ఘనముగా ఎంచుకోవాలి, అది మనోహరమైనదిగా ఎంచుకోవాలి. అందుకే పై భాగాల్లో మీరు చూసుకోగలిగితే ఆ దినాన్ని అసలు మీరు ఎటువంటి పనులు చేయకూడదు అన్నాడు. కింద వచనాలు మనం చూసుకుంటే, నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేవుని స్తోత్రం చెప్పాలి.
ఎప్పుడైతే వాటిని సరైన రీతిలో ఘనముగా ఎంచి నువ్వు ప్రభువును సేవించగలిగినప్పుడు, ప్రభువును ఆరాధన చేయగలిగినప్పుడు, ఆ దినాన్ని మనోహరమైనదిగా నువ్వు ఎంచుకున్నప్పుడు, స్తోత్రం, ప్రభు అంటాడు నీవు యెహోవాయందు ఆనందించెదవు. ఎందుకు? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. స్తోత్రం. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో దేవుడు ఎక్కిస్తాడు. ఉన్నత స్థలాలను పది నథింగ్ బట్ దేవుడు హెచ్చింప చేస్తాడు. నువ్వు ఉన్న స్థితిలో నుండి నువ్వు లేవనెత్తుతాడు దేవుడు. నువ్వు ఎటువంటి కూపములో పడి ఉన్న దేవుడు లేపుతాడు. స్తోత్రం. ఎలాంటి బురదలోనూ పడి ఉన్న సరే లేపి నిన్ను కడిగి శుద్ధీకరిస్తాడు దేవుని స్తోత్రం. ఎటువంటి ఒక విధంగా ఆర్థికమైన అప్పుల ఊబిలను కూరి ఉన్న ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. స్తోత్రం. బాధ, ఎటువంటి బాధలలో నీవు ఉన్నప్పటికీ కూడా పడి ఉన్నా ఆయన నిన్ను లేపి ఉన్నత స్థలములో నిలబెడతాడు. స్తోత్రం. బట్ రిమెంబర్, 7వ దినమున నీవు దాన్ని పరిశుద్ధముగా, ఘనముగా, మనోహరమైనదిగా నువ్వు ఎంచుకోవాలి. ఆ రీతిగా నీవు ఆ దినాన్న ప్రభు సముఖంలో నువ్వు కనబడితే, స్తోత్రం, హృదయంలో చాలా బాధ నాకే ఇంత బాధ అనిపిస్తుందంటే దేవుని హృదయం ఇంకెంత బాధగా ఉంటుంది. విశ్వాసులు 7వ దినమున ప్రభు సన్నిధిలో కనబడకపోతే హృదయములు ఎంతో బాధ కలుగుతుంది. ఒక దైవ సేవకునిగా చెప్తున్నాను, ఎంతో బాధ కలుగుతుంది. స్టిల్ ప్రేమించాలి, అయినా దేవుని ప్రేమ చూపాలి. ఓకే, మీరు గమనించండి, ప్రభు ఈ ఉన్నతమైన కార్యాలు చేస్తూ దేవుని హృదయంలో ఎంత బాధగా ఉంటుంది. అరే, నీకు జీవం ఇచ్చింది ఎవరు? నీవు తల్లి గర్భములో పిండముగా రూపింపబడిన మొదలుకొని నిన్ను చూచిందెవరు? నిన్ను పెంచి పోషించి పెద్దవాడిగా చేసిందెవరు? నీకు తల్లిదండ్రులను ఇచ్చింది ఎవరు? ఆ చాలామంది ఏముంది, నేను చదువుకున్నాను, నీ చదువుకోవడానికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చింది ఎవరు? అందులో పాత్రగా దేవుడు తల్లిదండ్రులను వాడుకున్నాడు. నీ జీవమును సకల మార్గమును ఆయన చేతిలో ఉంది. స్తోత్రం. బ్రతుకుతావు కదా అని చెప్పేసి నీకు చేతి పనులు ఇస్తే, ఆ చేతి పనులను గొప్పగా ఎంచుకొని నీకు చేతి పనులు ఇచ్చిన దేవుణ్ణి కించపరుస్తావా? బ్రతుకుతావు కదా అని దేవుడు నీకు వ్యాపారం ఇస్తే, ఆ వ్యాపారాన్ని అధికంగా ఎంచి ఆ వ్యాపారం ఇచ్చిన దేవుణ్ణే నువ్వు మర్చిపోతావా? సమస్తము పొందుకున్న అన్నీ కూడా దేవుని వలన మాత్రమే. ప్రభుకి స్తోత్రం. దేవుడు ఎన్నడూ ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. పాస్టర్ గారు, పనులు లేవండి. పనులు లేవు, కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను. పనులు లేవు కావచ్చు, కానీ నువ్వు ఆకలితో ఉన్నావా? ఆకలితో ఉన్నావా అంటే దేవుడు ఏదో విధంగా, ఎవరో ద్వారా, ఏదో కోణంలో నీ అవసరం అని నేను విడిచిపెట్టలేదు. అందుకే ప్రభు అంటాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకును, అయినా సరే దేవుడు తగిన సమయమందు, తగిన కాలమందు దేవుడు వాటికి ఆహారమును. ప్రభుకి స్తోత్రం. పిల్లరా, అందుకు ప్రభు సన్నిధిలో నువ్వు ఆనందించగలిగినప్పుడు దేవుడు ఉన్నత స్థలం మీద నిన్ను ఎక్కించును. ఇంకా అంటాడు, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇది. స్తోత్రం. ఎవరో ఒక వ్యక్తి చెప్పిన మాట ఇది కాదు. లేక ఇంకో విధంగా చెప్పాలంటే ఒక దైవ సేవకుడు చెప్పిన మాట కూడా కాదు. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ఇది. స్తోత్రం. సో ప్లీజ్, ఈ 7th మంత్లో, ఈ 7వ నెలలో 7 అనే సంఖ్య నుండి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట మీ హృదయంలో భద్రపరుచుకొని వాటిని అనుసరించి నడవాలని దేవుని సేవకునిగా మీ జ్ఞాపకం చేస్తున్నాం.
ప్రభుకి స్తోత్రం. ప్లీజ్ విశ్రాంతి అనగా సెవెంత్ డేని పరిశుద్ధముగా ఆచరణ. మనం సెవెంత్ డే అడ్వెంచర్ వాళ్ళం కాదు. ఓకే, ఆ రోజు మాత్రం ఆనందించి మిగతా రోజుల్లో మౌనంగా ఉండే దేవుడు మన ప్రజలము కాము. నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. కొత్త నిబంధనలో ఎవ్రీడే ప్రతిరోజు సంఘస్థులందరూ కూడా ఏకముగా కూడి ప్రతిరోజు దేవాలయంలోనూ ఇంటింటను కూడుకొని ఆరాధన చేశారు. బట్ ప్రత్యేకమైన ఆశీర్వాదం కొరకు మేము మాట్లాడుతున్నా. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో చాలా 7వ సంఖ్యలో చాలా అద్భుతమైన దీవెనలు మనకు కనబడతాయి. వాటిలో ప్రత్యేకముగా దేవుడు రాజుల గ్రంథంలో మనం చూస్తే రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో, ఈ మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనకు కనబడే విషయము సందర్భం ఏంటంటే 17వ అధ్యాయంలో 3.5 సంవత్సరం వరకు కూడా ఇజ్రాయెల్ దేశంలో వర్షము లేకుండా ఆగిపోయింది. 18వ అధ్యాయంలో ప్రవక్త అయిన ఏలియా అహాబు రాజును పిలిపించి అహాబు రాజు ద్వారా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కర్మేలు పర్వతమున దగ్గర అందరినీ సమకూర్చి అక్కడ ఒక మాట అన్నాడు. ఈవెన్ ప్రవక్తలందరూ కూడా పిలిపించాడు. యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే బయలును సేవించండి. రండి, మనం ఇక్కడ మనం ఒక సవాలు తీసుకుందాం. ఏది దేవుడైతే వాటిని ఆరాధించండి. కాకపోతే దేవుడు అన్న వ్యక్తి ఏమవ్వాలి? జవాబు ఇవ్వాలి. అయితే ఈ జవాబు మాటలు కాదు, అగ్ని ద్వారా ఆయన జవాబు ఇవ్వాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దానికి అందరూ ఒప్పుకున్నారు. అంత బాగుంది, అన్నీ జరిగింది. ఉదయం మొదలుకొని సాయంకాల నైవేద్య సమయం వరకు ఈ 850 మంది ప్రవక్తలందరూ కూడా, బయలుదేవతలు అలాగే అసూర దేవతల యొక్క ప్రవక్తలందరూ వారు గంతులు వేయడం మొదలుపెట్టాడు, కేకలు వేయడం మొదలుపెట్టారు. ఎంతమంది? 850 మంది ఒక స్థలంలో ఉండి వారు బలిని అంతా కూడా ఏర్పాటు చేసిన తర్వాత అగ్ని ముట్టించకుండానే దేవుడు ఏం చేయాలి? ఆకాశము నుండి అగ్ని పంపించి ఆ బలిని అనగా బలి పశువును సంపూర్ణముగా దహించాలి, అగ్ని ముట్టించకుండా. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొత్తానికి ఈ ఛాలెంజ్కి 850 మంది అందరూ కూడా ఏకీభవించారు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఏమి జరగబోతుందో వాళ్ళు చూస్తున్నారు. ఈ 850 మంది, మరలా చెప్తున్నాను, ఉదయము అనగా పగలు ఒక 2వ జాము అయిన 9 గంటల నుండి ప్రారంభం చేసి మధ్యాహ్నము 3 గంటల వరకు వారు ఇంచుమించు 6 hours 6 గంటల సేపు వారు ప్రార్థన, కేకలు, మొరలు, ఇక ఏడుపులు, ఆ తర్వాత తమ దేహాన్ని మీద కొట్టుకోవడం, ఆ తర్వాత గంతులు వేయడం, గంతులు వేసిన తర్వాత నాట్యం ఆడడం. అంటే ఈ ఒక స్టెప్ నుండి మరో స్టెప్లోనికి వెళుతున్నారు వారు. ఆ విధంగా స్టెప్ వెంబడి స్టెప్ అంటే ఒకదాని తర్వాత ఒకటి అలాగ చేస్తూ వారు ఆరాధన చేస్తూ మొరపెడుతున్నారు వారు నమ్ముకున్న దేవతలను. కానీ సాయంకాలము 3 గంటలు అయినప్పటికీ కూడా ఒక శబ్దము కూడా రాలే. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఒక్క సౌండ్ కూడా రాలేదు. ఇక కొంత సమయం ఇంకా 3 గంటలు కాబోతుంది అన్న వెంటనే ముందుగానే ఏలియా అంటాడు, ఆయన దేవత కాబట్టి బహుశా ఎక్కడైనా ప్రయాణము చేస్తుంటాడు, లేక ఒకవేళ నిద్రపోతుంటారు, మీరు లేవవలసిన పరిస్థితి వస్తుందేమో, అందుకే ఇంకా గట్టిగా కేకలు వేయండి అంటే వారు కేకలు వేశారు. చివరికి వారు తమ దేహాన్నే
కోసుకున్నారు, రక్తము కారుతుంది, గాయాలు ఉన్నాయి, బాధ అనుభవిస్తున్నారు. కానీ వారు మొరపెట్టడం మాత్రం ఆపలే. అలసిపోయారు, బట్ ఎటువంటి జవాబు రాలే. ఈ 3 గంటల సాయంకాల నైవేద్య కాలం వచ్చిన తర్వాత ఇజ్రాయేలును దేవుడు ఆస్వాదించిన 12 గోత్రం యొక్క లెక్క ప్రకారంగా 12 రాళ్లను తీసుకొచ్చి ఏలియా బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం మీద కట్టెలు పరిచి అండ్ బలిపీఠము చుట్టూ కందకము నడిచిన గోతులాగా, అంటే ఏమంటారు దాన్ని, చిన్న కాలువలాగా ఆయన తవ్వించి అందులో 12 తొట్లు, 4 తొట్లు కదా, 4 తొట్లు 3 సార్లు 12, 4 తొట్లు 3 సార్లు వాటి మీద పోయించాడు. తొట్టి, కొండ కాదు, వినండి, తొట్టి అన్నాడు. ఈ తొట్టి అన్న వెంటనే కొండ కంటే కూడా పెద్దది. సో ఈ తొట్లతో తీసుకొచ్చి నింపారు. 12 సార్లు అనగా 12 తొట్లు వాటి మీద పోస్తే పూర్తిగా అది తడిసి ముద్దే అయిపోయింది. అది పొర్లి పారినని లేఖనం సెలవిస్తుంది. ఆ కందకములన్నీ కూడా, అంటే ఆ చిన్న కాలువ తవ్వారే, అవన్నీ కూడా నిండిపోయాయి. దేవుని స్తోత్రం. ఏలియా పరాక్రమము కలిగిన దేవుని యొక్క శక్తిని, బలశౌర్యము కలిగిన దేవుని యొక్క శక్తిని, బలవంతుడైన దేవుని యొక్క శక్తిని, మహాప్రభావము కలిగిన దేవుని యొక్క శక్తిని, హల్లెలూయా, సర్వశక్తిమంతుడైన ఎల్ షదాయి దేవుని యొక్క శక్తిని అక్కడ కనుపర్చాలనే ఉద్దేశము కలిగి దేవుని మాట చొప్పున అవన్నీ చేసి అతడు ప్రార్థన చేయుచుండగా, నాకు చాలా సంతోషకరమైన ఇష్టమైన పదం ఏంటంటే, అతడు ప్రార్థన చేయుచుండగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని, కందకమును, అందులో సమస్తమును పూర్తిగా రాళ్లతో సహా అది బుగ్గుగా మార్చేసింది. దేవుని స్తోత్రం. మీకు ఆనందం అనిపిస్తే స్తోత్రం చెప్పాలి. ఆలుగు చేశారు, మాకెందుకులే అంటే మౌనంగా కూర్చోండి. ఇజ్రాయేలు ప్రజలు వాటిని చూసిన తర్వాత కేకలు వేయడం మొదలుపెట్టారు, యెహోవాయే, యెహోవాయే దేవుడు. ఇది అయిపోయిన తర్వాత ఏలియా అహాబుతో అంటారు, అయ్యా మోపైన వర్షపు ధ్వని నాకు వినబడుతుంది, అహాబు రాజా వెళ్ళి మీరు భోజనం చేయండి. ఆయన భోజనం చేయడానికి వెళ్తే ఈ లోపల ఏలియా భోజనం చేయలే. కానీ కర్మేలు పర్వతం మీదకి ఒంటరిగా వెళ్ళిపోయి తన సేవకుడిని పట్టుకొని వెళ్ళి అక్కడ ఆయన మోకరించి తన తల మోకాళ్ళ మధ్యలో పెట్టి ఆయన దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు చెప్పినట్టుగానే నేను సమస్తము చేస్తున్నాను, ఇప్పుడు వర్షమును పంపయ్యా. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అసలు ఈ ఒక్క అంశం కోసం ఇవన్నీ వివరించి వచ్చాను. ఏంటంటే 7 times అతడు మొదట ప్రార్థన చేశాడు. ఫస్ట్ టైం ప్రార్థన చేశాడు, మొదటిసారి ప్రార్థన చేశాడు. ఆయన తన సేవకుడైన ఎలీషాతో అన్నాడు, వెళ్ళి ఒక్కసారి సముద్రం వైపు చూడు. చూస్తే ఏం కనబడలే. రెండోసారి ప్రార్థన చేశాడు, వెళ్ళి చూడు, ఏమి కనబడలేదు. మూడోసారి ప్రార్థన చేశాడు, మేఘం ఏమైనా కనబడుతుందా? లేదు సార్. నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి, ఫైనల్ 7వ సారి. నీ ప్రార్థన జీవితాన్ని మానేవద్దు. ఒకసారి ప్రార్థన చేసాం, ఏమి జరగలేదని చెప్పేసి ఏమాత్రం కూడా నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టవద్దు, తగ్గిపోవద్దు. ప్రే, ప్రార్థించు. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. 44వ వచనంలో 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచుండెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నువ్వు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకున్నట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపెను. ప్రభుకి స్తోత్రం చెప్దాం. 7 మార్లు ప్రార్థన చేసినంత ఏం కనబడింది? 7 times. 7 అనే పదం, 7 అనే పదం, అందుకే బైబిల్ చాలా ప్రత్యేకమైన స్థానాన్ని అది తీసుకున్నది. వాటికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వాటిని మనం వెంబడించడం మన జీవితానికి ఆశీర్వాదం. స్తోత్రం.
హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనము అనుసరించడం మనకు ఎంతో ఆశీర్వాదకరమది. స్తోత్రం. పిల్లరా, 7 మార్లు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు. కాబట్టి ఒక్కొక్కసారి అందుకే కొంతమంది 7 గంటలు ప్రార్థన సమయం గడుపుతారు, ప్రార్థన చేస్తారు. 7 గంటలు ప్రార్థనలో మాత్రం కాకుండా 7 గంటలు ప్రభువు సన్నిధిలో సమయము గడుపుతారు. స్తోత్రం. అట్టి వారి జీవితంలో గొప్ప ఘన విజయాన్ని నేను చూశాను. మనం వచ్చి దేవుని సన్నిధిలో 1 గంట, కొందరికైతే 1 గంటే. ఎందుకు 1 గంట? వాళ్ళు వచ్చింది లేట్. ఒకవేళ 2 గంటలు ఉన్నారు అనుకోండి, ఒకవేళ 3 గంటలు ఉన్నారు అనుకోండి. ఇంకొకసారి కొంతమంది పాస్టర్లతో కలిసి మాట్లాడు, మీ సర్వీస్ టైం ఏంటండి? పలానా టైం, ఎన్ని గంటలు ఉంటుంది, ఎన్ని గంటలు ఉంటుందండి. అలాగండి, మాది 2 గంటలు అయిపోద్దండి. మంచిదే, ఎవరు వదనలేదు కదా, కాదంటలేదు. మన దగ్గర కూడా 2 గంటలు అయిపోద్ది. నేను అంటాను మా దగ్గర కూడా అయిపోద్దండి. కానీ 2:30, 3 గంటలు అవడానికి కారణం ఏంటంటే అందులో మేము సామ్ మెడిటేషన్ ఒకటి చేస్తాం, కీర్తన చేస్తాం. అదే సమయంలో ఇంకా స్తుతి ఆరాధన అనేది పెడతాం. అది 1 గంట వెళ్ళిపోద్ది. అవన్నీ తీసేసామనుకో ఏముంది, 2 గంటలు కూడా కాదు, 1:30లో మనం ముగించవచ్చు. అప్పుడు దర్జాకెళ్ళి మన పనులు మనం చేసుకోవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, పని దేవుని సముఖంలో 7 hours గడిపిన వారు. దేవుని స్తోత్రం. మళ్ళీ ఎవరైనా సరే ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు ట్రై టు స్పెండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో సమయం గడపడానికి ప్రయత్నం చేయండి. 7 hours. ఈ 7 అనే పదానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది బైబిల్ గ్రంథాల్లో, దేవుని సన్నిధానంలో. స్తోత్రం. 3 సార్లు చేసిన తర్వాత దేవుడు జవాబు ఇవ్వచ్చు కదా, కానీ 7 మార్లు చేసిన తర్వాత దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశారు. ఈ 7వ మారు ఆయన ప్రార్థన చేసిన తర్వాత వర్షమే, అగ్ని దిగి రావడం ఫస్ట్ టైం అని చూసాము. ఇప్పుడు వర్షమే రావడం కాదు, ఈ 7 మార్లు ప్రియులారా అలా చేసిన తర్వాత మనం గమనిస్తాం ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజల యొక్క హృదయము మరలా తిరిగి దేవుని వైపు మళ్లించబడ్డాయి. స్తోత్రం. ఏమి అద్భుతం అది. అంతవరకు ఈ 850 మంది యొక్క బయలు దేవతల, అసేరు దేవతల యొక్క ప్రవక్తల యొక్క మోసము, ఇది కేవలం మోసము మాత్రమే అని ఆహాబు తెలుసున్నట్టుగా అతని కళ్ళ ఎదుటే అతని కన్నులు తెరవబడ్డాయి. యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు. ఇంతవరకు 850 మంది ఏం చేస్తున్నారు? మోసం చేశారు. ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేస్తే మీరు దీవించబడతారు, మీ దోషాలు పోతాయి. ఏ దోషాలు పోతాయి? దేవుడు ఒక్కడే ఏ దోషం నుండి అయినా సరే విడిపించడానికి సమర్థుడు. స్తోత్రం. మోసగించబడవద్దు. ప్రభు సముఖంలో ఆయన 7 మార్లు ప్రార్థన చేస్తుంటే దేవుడు అద్భుత కార్యం చేశాడు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అండ్ దేవుని లేఖన భాగంలో మనం గమనిస్తే ఈ యొక్క రాజుల 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో చూస్తే ప్రియులారా, ఇవన్నీ కూడా దృశ్యాలన్నీ కూడా, అంటే ఇప్పుడు మనం వివరించడానికి సమయం సరిపోదు కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నా. దేవుని బిడ్డలారా, ఈ సందర్భాలలో మనకు తెలుసు, నయమాను అనే ఒక సైనాధిపతి, సిరియా దేశపు సైనాధిపతి ఉన్నాడు. అతడు ఇజ్రాయెల్ దేశంలో ఒక వ్యక్తి వారి దేవుడు బాగు చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే ఒక ఇజ్రాయెల్ దేశం ఒక చిన్నది సాక్ష్యం చెప్పింది, అయ్యా మా దేశంలో ఉంటే మా దేశంలో దేవుడు, యెహోవా దేవుడు గొప్ప అద్భుత కార్యం చేస్తాడండి, ఆయన మేలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, ఈ వ్యాధి నుండి కూడా ప్రభు విడుదల చేస్తాడని వార్త విని ఆయన రాజు దగ్గరికి వచ్చి సలహా అడిగితే రాజుగారు లెటర్ రాసి ఇచ్చేసాడు. అయ్యా నా దేశం కొరకు నువ్వు మంచి ఉపకారం చేస్తున్నా, సహాయం చేస్తున్నా, యుద్ధం చేస్తున్నా, నాకు విజయం ఇస్తున్నావు కాబట్టి, ఎందుకంటే మొదటి వచనాలు చూస్తే దేవుడు అనే యెహోవాయే ఈ సిరియా దేశపు అధిపతి అయిన సైనాధిపతి అయిన నయమాను ద్వారా దేవుడు అనే యెహోవాయే అతనికి జయము కలుగజేస్తున్నాడు అని రాయబడింది. కాబట్టి ప్రియులారా, అతడు ఒక లెటర్ రాశాడు ఈ రాజుగారు, సిరియా దేశపు రాజు.
ఎవరికి? ఇజ్రాయెల్ దేశపు రాజుకి లెటర్ రాశాడు. మా దేశం నుండి మా సైన్యాధిపతి వస్తున్నారు, అతనికి మీరు బాగు చేయండి, మీ గురించి విన్నాను, మీ దేశాన్ని గురించి, అతన్ని బాగు చేయండి, పలానా వ్యాధి ఉన్నదని చెప్పేసి రికమెండేషన్ రాశాడు. ఈయన వచ్చాడు, డైరెక్ట్గా రాజు దగ్గరికి వచ్చేసాడు. ఇక్కడ ఎలాగైతే ఈ పండితులందరూ కూడా, జ్ఞానులందరూ కూడా డైరెక్ట్గా యేసుప్రభు దగ్గరికి వెళ్లకుండా ఎక్కడికి వచ్చారు? హేరోదు రాజు దగ్గరికి వచ్చి అనవసరంగా అక్కడ ఉన్న ఈ యూదుల పిల్లలందరినీ కూడా ఒక 2 సంవత్సరాల లోపల ఉన్న మగబిడ్డలందరూ కూడా చంపేసినట్టుగా చేశారు. ఈయన ఏం చేశారంటే అక్కడ చంపినట్టుగా కాదు, కానీ డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వచ్చాడంటే ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వచ్చి ఇలాగ జరిగింది, మీరు మా వాడిని స్వస్థపరచాలని లెటర్ ఇచ్చారు. ఇక ఇజ్రాయెల్ రాజు తన బట్టలు చెప్పుకొని, అయ్యో బాబో, నేను దేవుణ్ణా? నేను స్వస్థపరచడానికి కానీ చంపడానికి కానీ బ్రతికించడానికి నాకేం అధికారం ఉంది? అసలు ఎందుకు నన్ను ఈ విధంగా చేస్తున్నా? అనవసరంగా నన్ను శోధించి నువ్వు చేయకపోతే మరలా నీ మీదకి యుద్ధానికి వస్తామని అనవసరమైన ఆయన పోట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి బాధపడి బట్టలు చింపుకొని వస్త్రం చెప్పుకొని ఏడుస్తుండగా ఈ వార్త ఎలీషాకు తెలిస్తే ఎలీషా కబురు పంపించాడు, అయ్యగారు ఎందుకు వస్త్రం చెప్పుకుంటారో నా దగ్గరికి పంపించండి. ప్రభుకి స్తోత్రం. ఇజ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని, అలాగే ఇజ్రాయేల్ దేశంలో ఒక నిజమైన దేవుడు ఉన్నాడని, సజీవుడైన దేవుడు ఉన్నాడని, ఆయన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడని తెలుసుకున్నట్లుగా, ఆయన గొప్ప కార్యము చేయగలిగిన దేవుడని, ఆయనకు తారతమ్యం లేకుండా ఎవరైనా సరే ఆయన్ని ఆశ్రయించారో వారిని బాగు చేసే దేవుడని తెలుసుకున్నట్లుగా, కమాన్ సెండ్ హిమ్, వెళ్ళరా వచ్చాడు మొత్తాన్ని. ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా కనీసం అతనికి పలకరించలే. ఆయన మహారాజు కాబట్టి, రాజులాగా ఉన్నాడు కనుక, రాజు తర్వాత అంత అధికారము కలిగిన సైన్యాధిపతి కాబట్టి నేను అనుకుంటా రథాల మీద కూర్చుని ఉండి ఓకే ఎలీషా దగ్గరికి వచ్చి ఉంటాడు. ఎలీషా వచ్చి అతన్ని ఆహ్వానిస్తారు. సాధారణంగా ఉన్న నియమం ఏంటంటే, ప్రోటోకాల్ ఏంటంటే, ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి, బ్రదర్ రండి, బాగున్నారా, కూర్చోండి, ఇది ప్రోటోకాల్. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అసలు ఎలీషా ఈ సైన్యాధిపతి అయిన నయమాన్ని ఏమాత్రం కూడా ఎటువంటి పలకరింపు కాదు కదా, క్షేమ సమాచారం అడగలేదు కదా, అసలు ఆయన ఉన్న స్థలం నుండి లేయలేదు. అప్పటికే జర్రమన్నది మనోడికి. అయినా సరేలే, మనం దేనికోసం వచ్చాం, బాగుపడడానికి వచ్చాం కదా, ఏదోలాగా జరగని మొత్తానికి వెళ్ళాడు. ఈ ప్రవక్త లోపల నుండి కబురు పంపించాడు, గేహాజిని పంపించాడు, వెళ్ళి చెప్పు, నువ్వు అక్కడి నుండి అలాగే యొర్దానికి వెళ్ళిపో, యొర్దాన్ నదిలో ఎన్ని మార్లు? 7 మార్లు మునుగుమని చెప్పు. వెళ్ళు, అంతే, బాగైపోతావు. దేవుని స్తోత్రం చెప్తా, బాగైపోతావు, వెళ్ళు. ఆ మాట చెప్పిన వెంటనే తనకు, ఎందుకంటే తన హోదా, తన యొక్క అధికారము, ఓకే, తన యొక్క పరాక్రమము, తాను పొందుకున్న విజయము, వాటన్నిటి జ్ఞాపకం చేసుకుంటూ తాను ఎంతగా అసలు కోపం వచ్చిందంటే, ఇంత గొప్ప సైన్యాధిపతి అయిన నన్ను కనీసం పలకరించకుండా, కూర్చోమని చెప్పకుండా, నా దగ్గరికి ఆయన రాకుండా, సరే సన్మానించలేదు పక్కన పెట్టండి, డైరెక్ట్గా ఆయన నాతో మాట్లాడకుండా ఆయన ఎవడో ఒక పనివాడిని పంపించి అక్కడ నుండి వెళ్ళిపోమంటడం ఏంటి? అక్కడ నుండి వెళ్ళిపోయి ఆ యొక్క యొర్దాను నదిలో మునుగుమని చెప్పడం ఏంటి? చాలా చిరాకు అనిపించింది, బాధ అనిపించింది తనకి. వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఈ 10వ వచనంలో ఆయన వెళ్ళిపోదామని అనుకుంటే అప్పుడు తన దాసుడు కొద్దిగా సముదాయం చేసి చెప్పాడు, సార్ ఎందుకు అలా కోప్పడతారు? ఆ రాజు ఒకవేళ కొండ ఎక్కాలి అని చెప్పాడు అనుకో, నువ్వు బాగుపడతావయ్యా, కొండ ఎక్కమంటే ఎక్కటం లేదా? మన వాళ్ళు, మన దేశంలో ఉన్నవాళ్ళు ఎక్కుతున్నారు కదా. ఒకవేళ ఆ రాజు చెప్పారు అనుకోండి, ఒక కొండ కాదు ఎక్కమన్నారు అనుకో, ఎక్కిపోతారు. అలా కాదయ్యా, బాడీలో ఉన్న వస్త్రమంతా తీసేసి కేవలము ఒక్క వస్త్రం మాత్రం నీ కప్పుకొని, గోప్యాంగాన్ని కప్పుకొని, నువ్వు మొత్తం తల కిందకు చేసి నీవు తపస్సు చేయాలన్నారు అనుకో, చేస్తారా? చేయరా? చేస్తారు. వేడి నీళ్ళు కాదు, చల్ల నీళ్ళు మాత్రం అంటే చేస్తారా? చేయరా? ఈయన అన్నాడు, అయ్యా ఇలాంటి పనులు ఎవరు చెప్పినా చేసేస్తారు, ఎందుకంటే బాగుపడాలి. అలాంటప్పుడు మీరు బాగుపడడానికి ఆయన పెద్ద కష్టమైన పని చెప్పలేదు కదా, జస్ట్ మునుగమన్నాడు అంతే. అది పెద్ద కష్టం కాదు, చాలా సులువైన పనియే సార్. మనం వచ్చిన దానికోసం కదా, ఎందుకు అనవసరం కోప్పడతారు? ఒకసారి ట్రై చేయొచ్చు కదా.
ఏదయ్యా నీకు తెలియదేంటి? మా ఊర్లో, మా దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న నదుల కంటే కూడా మా దేశంలో ఇంకా చాలా అద్భుతమైన నదులు ఉన్నాయి. చాలా నీట్గా ఉంటుంది అక్కడ నీళ్ళు. ఇక్కడ నీళ్ళు చూస్తే బురద నీళ్ళు ఉంటుంది. వెళ్ళి ఎక్కడ మునగమంటారు? అయ్యా ఏమనుకోద్దయ్యా, వెళ్ళి ఒకసారి మునగండి. తన దాసుడు బలవంతం చేస్తే మొత్తానికి వెళ్ళి మునిగి ఫస్ట్ టైం మునిగి లేచాడు. రెండోసారి మునిగి లేచాడు, ఏం జరగలే. మూడోసారి మునిగి లేచాడు, ఏం జరగలే. నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి ఏమి జరగలే. 7వ సారి వాడు మునిగి లేచిన వెంటనే ఒక అద్భుతమైన మాట పడింది. ఏంటంటే అతని యొక్క దేహము పసి పిల్లని యొక్క దేహం వల్లే మారిపోయింది. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. పిల్లరా, ఈ 7 అనే పదం చాలా ప్రత్యేకమైన పదం. ఇక నేను వచనాలు మనం చూపించకుండా మామూలుగా జ్ఞాపకం చేస్తాను త్వరగా. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తే ఇజ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని ఎదుర్కొన్న తర్వాత వాటి యొక్క ప్రాకారములు చాలా ఎత్తైనది, దానికి ఎడల్పు చాలా పెద్దది. ప్రియులారా, అలాగే దాని యొక్క ముఖద్వారము, అలాగే వాటి యొక్క తలుపులు ఇనుపుతో తయారు చేయబడినది, ఇనుపు ద్వారాలు. ప్రియులారా, ఆ పట్టణంలో ప్రవేశించడానికి ఎటువంటి అవకాశము లేని దినాల్లో దేవుడు వారితో అన్నాడు, మీరు ఆ పట్టణము చుట్టూ 7 దినాలు మీరు సంచారము చేయాలి. ప్రభుకి స్తోత్రం. 7 దినములు మీరు తిరిగి రావాలి. అయితే మీరు 7 దినములు తిరిగి ఉన్నప్పుడు అక్కడ మరో మాట పడింది. అంటే 7 యాజకులను ఏర్పాటు చేయమన్నాడు. ఎంతమంది? 7 యాజకులను ఏర్పాటు చేసి 7 యాజకులు 7 బూరలు పట్టుకోవాలి. వారు బూరలు ఊదుచూ ఉండగా, వినండి, ఇది చాలా కష్టమైన పని. కష్టమైన పని ఏంటి తెలుసా? ఈ 7 దినాల వరకు, 6 దినాల వరకు కూడా బూరలు మాత్రం ఊదబడుతుంది. అక్కడ ఏ ఒక్క మనుష్యుడు చిన్న శబ్దము కూడా. ఇప్పుడు కష్టమైంది ఏది? ఊదమంటే ఊదేస్తాడు, కానీ మౌనంగా ఉండమంటే మాత్రం ఎవరు ఉండలేరు. ఎవరి వల్ల కాదు. దేవుడు అన్నాడు, మీరు 6 days వరకు అందరూ మౌనముగా ఉండాలి. కేవలం బూరలు మాత్రం ఊదుతారు. యాజకులు బూరలు ఊది వెలుచుండగా వారి వెనుక దేవుని యొక్క మందస్సము, యాజకులు దాన్ని మోసుకొని వెళతారు. యాజకుల వెనుక సైన్య సమూహము, ఆ తర్వాత వెనుక భాగంలో అందరూ కూడా ఉంటారు. ఆ విధంగా వారు 6 days వరకు తిరిగి వచ్చారు. 6 దినముల తర్వాత ప్రభు అన్నాడు, 7వ దినమున 7 మార్లు తిరగలరు. అందుకే ఆ రోజు ఇంకా కొద్దిగా తెల్లవారుజామున లేచారు. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 6వ అధ్యాయం 12వ వచనం రాయబడింది, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకుని మోసిరి. 7 యాజకులు పొట్టెళ్ళు కొమ్ము బూరను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగమున యెహోవా మందసము వెంబడించి వచ్చెను. యాజకులు వెళ్ళుచూ బూరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2 దినములు వరకమారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా 15వ వచనం. 7వ దినమున వారు ఉదయమునే చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ 7 మార్లు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, ఇప్పుడు కేకలు వేయుడి. స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, 6 days వరకు కూడా, 6 దినాల వరకు కూడా ప్రజలు ఒక్క శబ్దము కూడా చెల్లి, ఒక్క సౌండ్ కూడా లేదు. కానీ 7వ దినమున వారు 7 మార్లు తిరిగి వస్తుండగా బూరలు ఊదారు. అండ్ 7వ మారు వచ్చేటప్పటికి ఆ కేకలు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవైపున యాజకులు బూరలు ఊదుచుండగా
మరోవైపున ప్రజలందరూ కూడా కేకలు వేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించున్నాడు అని వారు దేవునికి స్తోత్రములు చెప్పి జస్ట్ వారు కేకలు వేయగా మనకు తెలుసు యెరికో గోడ కూలెను. దేవుని స్తోత్రం. దేవుని ప్రజలారా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 7 అనే పదానికి ఎంత పెద్ద స్థానాన్ని బైబిల్లో ఇవ్వబడిందో వాటిని అనుసరించుట గొప్ప దీవెన అని అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుకి స్తోత్రం. సో మన సమయం సరిపోదు కనుక నేను త్వరగా ముగిస్తాను. కొత్త నిబంధనలో యేసు ప్రభువుని గురించి కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పిల్లరా, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువలో వేలాడబడిన తర్వాత ఆయన 7 ఆశీర్వాదకరమైన సర్వ మానవులకు క్షేమకరమైన పదాలను, అవసరమైన 7 పదాలు ఆయన పలుకున్నట్టుగా రాయబడింది. ఆయన క్రొత్త నిబంధనలో మనము ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, అన్ని విషయాలను చెప్పాను కానీ ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 7 సంఘాలు మనకు కనబడుతుంది. ప్రభుకి స్తోత్రం. ఈ మొదటి అధ్యాయంలో 7 సంఘాలు, అలాగే 7 దీప స్తంభాలు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. అదేవిధంగా పిల్లరా, 7 దేవుని యొక్క ఆత్మ అక్కడ కనబడతాయి. దేవుని ప్రజలరా, మీరు 2వ అధ్యాయము 1వ వచనములో మనం చూసుకుంటే అక్కడ ఒక మాట పడింది ఏంటంటే 7 నక్షత్రములు కనబడతాయి. దేవుని స్తోత్రం. అయితే అక్కడ మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, సంఘముల మధ్య 7 నక్షత్రములు చేత పట్టుకొని సంఘముల మధ్య అనగా దీపస్తంభముల మధ్య సంచారము చేయుచున్నవాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ సంచారం చేస్తున్నారు? వినండి, దీపస్తంభము అనగా సంఘము, నక్షత్రములు అనగా దేవుని యొక్క దూత లేదా దేవుని యొక్క సేవకుడు. దేవుడు తన సేవకులను ఎక్కడ పట్టుకున్నారు? తన కుడి చేతులు పట్టుకున్నాడు. స్తోత్రం. దేవుడు ఎక్కడ, యేసు ప్రభువు ఎక్కడ సంచారం చేస్తున్నారు? దీపస్తంభములు అనగా, మరలా చెప్తున్న, దీపస్తంభం అనగా సంఘము. సంఘముల మధ్య యేసు ప్రభు ఏం చేస్తున్నారు? ఈ భయముకను ఉంటే మీరు జాగ్రత్తగా ఉంటారు. ప్రభువు మన మధ్య సంచారము చేయుచున్నాడని సత్యము గ్రహించగలిగితే ఆయన సముఖములో భయముతో, వినయముతో, భక్తిభావముతో కూర్చుని ఉంటారు. బికాజ్ ఆయన మన మధ్య సంచారము చేస్తున్నాడు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ప్రభు సముఖంలో నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, 7 మార్లు దేవుని సముఖంలో మొరపెడుతున్నప్పుడు, 7 మార్లు దేవుని సముఖంలోనే ఉపవాసము ఉండగలిగినప్పుడు దేవుని స్తోత్రం చెప్తాను. 7 మార్లు యెరికో గోడ చుట్టూ తిరిగినప్పుడు, 7 మార్లు దేవుని సముఖంలో బూర ఊదినప్పుడు, 7 యాజకులు దేవుని సముఖంలో బూర ఊదినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. 7 మార్లు మునిగినప్పుడు, ఈ రోజు నేను మాట్లాడుతాను, నేను చెప్పగలను ఏంటంటే 7 మార్లు యోర్దాను నదిలో మునగడం కాదు. ప్రభుకి స్తోత్రం. ఎక్కడ మునగాలి? దేవుని యొక్క వాక్యములు మునగాలి. జీవజల నది అయిన పరిశుద్ధాత్మ నదిలో మునగాలి. స్తోత్రం. జీవమైన దేవుని వాక్యమైన నదిలో, ఎందుకనగా నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఆయన వాక్యములో నీవు మునగాలి. స్తోత్రం. 119వ కీర్తనలో మనం చదువుకోగలిగితే, ఈ మాట చెప్పి ముగిస్తాను. 119వ కీర్తనలో, స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్, ఆ వచనం కోసం జస్ట్ 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతించుచున్నాను. స్తోత్రం. దేవుని యొక్క న్యాయ విధులను బట్టి భక్తుడైన దావీదు ఎన్నిసార్లు? 7 మార్లు. స్తోత్రం. పిల్లరా,
ఆ విధంగా ఆయన స్తుతించాడు కనుక అతని జీవితంలో గొప్ప అద్భుతమైన ఘన విజయాన్ని సాధించగలిగాడు. ప్రభుకి స్తోత్రం. దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు యొక్క రాజ్యం ఒక ప్రతినిధిగా ప్రభువు నాకు అనుగ్రహించిన అభిషేకాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ఈ 7వ నెలలో ఎరుకో గోడను దేవుడు కూల్చివేస్తున్నట్టుగా మీ చుట్టూనున్న ప్రతి శత్రు గోడలన్నీ కూడా దేవుడు కూర్చివేయునుగాక. ప్రభుకి స్తోత్రం. దేవుని సన్నిధానంలో, దేవుని వాక్యమందు, దేవుని కృపయందు, దేవుని ఆత్మయందు నీవు 7 మార్లు మునుగగా దేవుడు నీకు సంపూర్ణమైన విడుదల ఇచ్చునుగాక. ప్రభువు నిన్ను సంపూర్ణమైన స్వస్థతనిచ్చునుగాక. స్తోత్రం. అండ్ విశ్రాంతి దినమును అనగా విశేషముగా 7వ దినాన్ని పరిశుద్ధముగా, ఘనముగా, మనోహరమైనదిగా నీవు ఎంచున్నప్పుడు దేవుడు నిన్ను ఉన్నత స్థలమునకు ఎక్కించునుగాక. మన పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు వారికి అనుగ్రహించిన స్వాస్థ్యము అనుభవించినట్టుగా ఆయన కృప చూపునుగాక. స్తోత్రం. 7 దీపస్తంభముల మధ్య సంచారము చేయుచున్న దేవుడు నిన్ను తాకి నిన్ను బలపరచునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం దేవుని సముఖంలో మనం స్తుతిస్తూ, దావీదు వలె ప్రభువా నేను దినమునకు 7 మార్లు దావీదు స్తుతించున్నట్టుగా ఆరాధించగలిగిన భాగ్యాన్ని ప్రసాదించమని అడుగుదాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఏర్పాటు చేసిన 7వ దినమును దేవుడు పరిశుద్ధముగా నియమించాడు. 7వ దినమున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. 7వ దినమును దేవుడు ఆశీర్వదించాడు. ఆ దినమును మనం ఘనముగా ఇచ్చినట్టుగా దేవుని సముఖంలో మొరపెడదాం. స్తోత్రం. వండర్ఫుల్ గాడ్, వి ప్రైజ్ యువర్ నేమ్ లార్డ్. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు మా మధ్య సంచారం చేయమని అడుగుదాం. దేవుని సన్నిధిలో 7 మార్లు ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి వర్షమును కురిపించినట్టుగా ఈ 7వ దినము నెలందు మీరు 7 మార్లు ప్రభు సముఖంలో ప్రార్థిస్తుండగా బలమైన ఆశీర్వాదముగా వర్షము మీద కుమరించబడునుగాక. ప్రతి ఇరుకులు, ఇబ్బందులను కూడా సంపూర్ణముగా ఆ యొక్క వర్షం, ఆశీర్వాద వర్షం ద్వారా సంపూర్ణంగా కొట్టివేయబడునుగాక. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము. ఈ 7వ నెల ప్రత్యేకమైన ఆశీర్వాదం పొందే అసలైన నెలగా మార్చునైనా. ఓ హల్లెలూయా. ప్రతి ప్రార్థనకు జవాబు పొందే నెలగా ఉండనుగాక. నైనా 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 ప్రజలందరూ నీ వైపు సంపూర్ణంగా వారి హృదయం నీ వైపు త్రిప్పబడినట్లుగా ఉండునుగాక. నైనా 7 ఆత్మ కలిగిన దేవా నీకు స్తోత్రం. నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని సంధించి బలపరచండి. సంపూర్ణమైన విడుదలనైనా, సంపూర్ణమైన ఆరోగ్యమునైనా పొందుకుని సంపూర్ణముగా నా ప్రభువా నేను ఘనపరచగలుగునట్లుగా, సంపూర్ణ ఆశీర్వాదం పొందినట్లుగా మీరు కృప చూపండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన విన్నపలన్నీ అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.